కార్గో రవాణా చేయడంలో సముద్రం ఎంత కీలకమైనదో అంతే ప్రమాదకరమైనది కూడా. ఎంత లాభమో అంతే నష్టాన్ని కూడా తీసుకురాగలదు. సముద్రంలో కార్లను రవాణా చేయటం కార్ కంపెనీలకు ఎంత సులభమో అంతే రిస్కీ కూడా. ఎందుకంటే ఈ కార్ల రవాణా నౌకలు చాలాసార్లు ప్రమాదాలకు గురయ్యాయి. ఈ రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ 2022లో జరిగిన నౌకా ప్రమాదం కంపెనీలకు వందల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఎన్నో లగ్జరీ కార్లు ప్రస్తుతం సముద్ర అడుగున ఉన్నాయి. ఈ కార్ల రవాణా నౌకలను రోరో షిప్స్ అంటారు. ఈ నౌకలు చూడటానికి మిగతా షిప్లతో పోలిస్తే వేరుగా ఉంటాయి. వీటి సైజ్, షేప్ వేరుగా ఉంటుంది. ఈ నౌకల నిర్మాణం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నౌకల నిర్మాణానికి మామూలు కార్గో నౌకల కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ఈ నౌకల వల్ల షిప్పింగ్ కంపెనీస్ సైతం కొన్నిసార్లు నష్టపోతున్నాయి. ఎందుకని ఇలా జరుగుతుంది? ఈ నౌకల ప్రమాదాలకు కారణం ఏంటి? అలాగే చరిత్రలో జరిగిన కొన్ని భారీ రోరో షిప్ ప్రమాదాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హోయెగ్ ఒసాకా, అది జనవరి 3, 2015. ఆ రోజు ప్రపంచం ఒక మర్చిపోలేని రోరో షిప్ ప్రమాదాన్ని చూసింది. నార్వేకి చెందిన హోయెగ్ ఆటోలైనర్స్ కంపెనీకి చెందిన హోయెగ్ ఒసాకా అనే నౌక 2015 జనవరి 3న ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుండి బయలుదేరింది. సౌతాంప్టన్లోని హ్యాంప్షైర్లో ఈ నౌకలోకి బస్సెస్, అలాగే రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు, పోర్షా కార్లు, రేంజ్ రోవర్ కార్స్ని లోడ్ చేశారు. అక్కడి నుండి ఈ షిప్ జర్మనీ బయలుదేరింది. జర్మనీలో మరిన్ని లగ్జరీ కార్లను షిప్లోకి లోడ్ చేస్తారు. అలా జర్మనీకి వెళ్తుండగా ఇంగ్లాండ్ సౌత్ కోస్ట్లో ఉన్న ఐల్ ఆఫ్ వైట్ దగ్గర ఈ షిప్ ఒక పక్కకి వంగిపోయింది. దీనివల్ల షిప్ స్టెబిలిటీ పూర్తిగా పోయింది. దీంతో కంప్లీట్గా ఒక పక్కకి ఈ షిప్ వంగిపోయింది. ఈ ప్రమాదం ఈ రోరో షిప్ యొక్క స్టెబిలిటీ, అలాగే కార్గో సేఫ్టీ గురించి చాలా ప్రశ్నలను లేవనెత్తింది. ప్రమాదం జరిగిన కొన్ని నిమిషాలలోనే షిప్లోని సిబ్బందిని రక్షించారు. ఈ షిప్లో బస్సులు, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, అలాగే రేంజ్ రోవర్, రోల్స్ రాయిస్ లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఈ నౌకలో 1400 వాహనాలు ఉన్నాయి. అదృష్టవశాత్తు షిప్లోకి వాటర్ వెళ్ళలేదు. దీంతో లోపల కార్స్ ఒకదాని మీద ఒకటి పడి కార్ బాడీకి చాలా డ్యామేజెస్ అయ్యాయి. చాలా రోజులు కష్టపడి ఈ నౌకను ఒడ్డుకు లాక్కొచ్చారు. అప్పుడు లోపల ఉన్న కార్గోని అన్లోడ్ చేశారు. ఈ కార్స్ చాలా బాగా డ్యామేజ్ అయిపోయాయి. ఆ తర్వాత ఈ రోరో షిప్కి రిపేర్ వర్క్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఈ నౌక ప్రయాణం మొదలుపెట్టింది. ఈ సంఘటన వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఆర్థికంగా నష్టం జరిగింది, అలాగే పర్యావరణానికి తీవ్ర నష్టం జరిగింది. ఎంవి గోల్డెన్ రే, డిసెంబర్ 8, 2019లో ఎంవి గోల్డెన్ రే అనే రోరో షిప్ ఒక విషాదకరమైన ప్రమాదానికి గురైంది. ఈ నౌకను 2017వ సంవత్సరంలో తయారు చేశారు. ఈ నౌక ఆ రోజు జార్జియాలోని బ్రన్స్విక్ నుండి మేరీల్యాండ్లోని బాల్టిమోర్కి వెళ్తుంది. ఇది ఒక సౌత్ కొరియన్ షిప్. ఇందులో చాలా సౌత్ కొరియన్ కార్స్ ఉన్నాయి. ఆ సమయంలో ఈ నౌకలో 4200 సౌత్ కొరియన్ కార్స్ ఉన్నాయి. వీటిలో హ్యుండాయ్, కియా, మర్సిడీస్ బెంజ్, అలాగే ల్యాండ్ రోవర్కి చెందిన కార్లు ఉన్నాయి. ఆ సమయంలో షిప్లో స్టీరింగ్ సిస్టమ్ ఫెయిల్ అయింది. ఈ స్టీరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల షిప్ ఒక పక్కకి పడిపోయింది. జల్కీ ఐలాండ్ దగ్గర ఈ షిప్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన వెంటనే 24 మందిలో 20 మంది షిప్ సిబ్బందిని రక్షించారు. మిగతా షిప్ సిబ్బంది షిప్ యొక్క హల్ని కట్ చేసి బయటకు వచ్చేశారు. నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ బోర్డు ఈ ఘటనపై ఇన్వెస్టిగేషన్ చేసి ఇది బ్యాలస్ట్ ఎర్రర్ వల్లే జరిగిందని నిర్ధారించింది. బ్యాలస్ట్ అంటే షిప్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడే పదార్థం. ఈ బ్యాలస్ట్ షిప్ అడుగున ఉంటుంది. షిప్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. ఈ సంఘటనలో షిప్లోని కార్స్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయాయి. అంతేకాదు ఈ సంఘటన పర్యావరణం మీద కూడా తీవ్ర ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. షిప్లోని కెమికల్స్, అలాగే కార్లో ఉన్న కెమికల్ ఆయిల్స్ అన్ని సముద్రంలో కలిశాయి. దీనివల్ల మెరైన్ లైఫ్కి తీవ్ర ప్రమాదం ఉంటుంది. నవంబర్ 22లో ఈ షిప్ని అక్కడి నుండి బయటికి తీయడానికి ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ షిప్ని 8 భాగాలుగా కట్ చేసి అక్కడి నుండి క్లియర్ చేశారు. ఈ షిప్ ప్రమాదం వల్ల కంపెనీస్కి సుమారు $80 మిలియన్ దాకా నష్టం వాటిల్లింది. ఈ వాల్యూ మన కరెన్సీలో 600 కోట్లు. బట్ ఈ కష్టాన్ని ఇన్సూరెన్స్ కంపెనీసే భరించాయి. కౌగర్ ఏస్, 2006 జూలై 24న సింగపూర్కి చెందిన కౌగర్ ఏస్ అనే నౌక ప్రమాదానికి గురైంది. ఆ రోజు ఈ నౌక జపాన్ నుండి కెనడాలోని వాన్కోవర్కి వెళ్తుంది. ఆ రోజు నౌకలో 4700 కొత్త మాజ్డా కంపెనీ లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఆ రోజు ఈ షిప్లో కూడా బ్యాలస్ట్ ఎర్రర్ జరిగింది. దీంతో ఈ షిప్ అక్కడికక్కడే ఒక పక్కకు వంగిపోయింది. యుఎస్ కోస్ట్ గార్డ్ సిబ్బంది షిప్లోని 23 మంది క్రూ మెంబర్స్ని కాపాడారు. ఒక నెల తర్వాత ఈ షిప్ని స్టెబిలైజ్ చేసి అలాస్కా తీసుకువెళ్లారు. లోపల ఉన్న 4700 మాజ్డా బ్రాండ్ న్యూ సూపర్ కార్స్కి లైట్గా డ్యామేజ్ అయింది. కానీ మాజ్డా కంపెనీ ఈ కార్లను రిపేర్ చేసి అమ్మలేదు. చాలామంది ఈ కార్స్ని డ్రైవింగ్ స్కూల్స్కి లేదా ఏదైనా ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వమని కోరారు. బట్ మాజ్డా కంపెనీ ప్రయాణికుల యొక్క భద్రత గురించి ఆలోచించి ఈ 4700 కొత్త కార్లను స్క్రాప్ చేసింది. ఈ సంఘటన ద్వారా జరిగిన నష్టం సుమారు $100 మిలియన్ అంచనా వేశారు. ఫెలిసిటీ ఏస్, ఇదే ఈ కాలంలో జరిగిన అతిపెద్ద ఆటోమొబైల్ అలాగే మ్యారిటైమ్ డిజాస్టర్.
ఇప్పటిదాకా చెప్పిన సంఘటనలాగా ఈ సంఘటన కాదు. ఈ షిప్ మిత్సుబిషి ఓఎస్కే లైన్స్కి చెందింది. ఫిబ్రవరి 10న ఈ నౌక జర్మనీలోని వాక్స్వ్యాగన్ గ్రూప్కి చెందిన కార్స్ని లోడ్ చేసుకొని అమెరికాలోని రోడ్ ఐలాండ్కి బయలుదేరింది. ఈ షిప్లో లోడ్ చేసిన కార్స్ వాక్స్వ్యాగన్ గ్రూప్కి చెందిన పోర్షా, బెంట్లీ, ల్యాంబోర్గిని, ఆడి అలాగే వాక్స్వ్యాగన్ కార్స్. మొత్తం ఈ షిప్లో 3965 కార్లు ఉన్నాయి. అలా ప్రయాణిస్తూ ఈ షిప్ అట్లాంటిక్ ఓషన్కి చేరుకుంది. అట్లాంటిక్ ఓషన్పై ఈ షిప్ ప్రయాణిస్తూ ఉండగా ఫిబ్రవరి 14న ఈ షిప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో షిప్ భారీ మంటల్లో చిక్కుకుంది. అలా మంటల్లో చాలా రోజులు ఉండి చివరికి మార్చి 1న ఈ షిప్ అజోర్స్ ఐలాండ్ దగ్గరలో సముద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటన ప్రపంచమంతా తీవ్ర చర్చకు దారితీసింది. ఎందుకంటే ఈ నౌకలో వేల లగ్జరీ కార్లు మునిగిపోవటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ నౌకలో ఉన్న కార్లు మామూలు కార్లు కాదు. ఇందులో ఉన్న కార్లలో ఒక మోడల్ ల్యాంబోర్గిని అవెంటెడార్. ఈ కార్ ధర మన దేశంలో స్టార్టింగ్ 5 కోట్లు. ఇలాంటి కార్లు ఈ షిప్లో చాలా ఉన్నాయి. షిప్ మొత్తం ఇలాంటి కోట్లలో విలువ చేసే కార్లు ఉన్నాయి. ఈ సంఘటన వల్ల మొత్తం నష్టం $400 మిలియన్ అంచనా వేశారు. అంటే మన దేశంలో సుమారుగా 3500 కోట్ల రూపాయలు. ఈ షిప్లోని 22 మంది క్రూ మెంబర్స్ని రక్షించారు. బట్ షిప్ని అలాగే కార్గోని మాత్రం సేవ్ చేయలేకపోయారు. ఈ సంఘటన పర్యావరణం మీద కూడా తీవ్ర ప్రభావం చూపింది. ఎందుకంటే నౌకలో 2000 టన్నుల ఫ్యూయల్ ఉంది. ఈ ఫ్యూయల్ అంతా సముద్రంలో కలిసిపోయింది. దీనివల్ల పర్యావరణానికి, మరైన్ లైఫ్కి తీవ్ర ప్రమాదం ఉంటుంది. దీంతో ఈ సంఘటన పర్యావరణ భద్రత గురించి కూడా తీవ్ర ఆందోళనను సృష్టిస్తుంది. ఈ ప్రమాదం గురించి ఎన్నో కుట్ర సిద్ధాంతాలు కూడా బయటికి వచ్చాయి. వాటిలో ఒకటి ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎలక్ట్రిక్ వెహికల్స్లో ఉన్న బ్యాటరీ ఎక్స్ప్లోడ్ అయ్యే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పారు. ఒకవేళ అదే నిజమైతే ఈవీస్ నుండి కూడా మ్యారిటైమ్ ఇండస్ట్రీకి పెనుముప్పు ఉన్నట్లే. దీంతో కొన్ని కార్ కంపెనీస్ షిప్లోకి లోడ్ చేసే ముందు కార్ల నుండి బ్యాటరీస్ తీసేయాలనుకున్నాయి. బట్ ఈ రోరో షిప్స్లో అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ షిప్స్లో వెహికల్స్ని డ్రైవ్ చేసుకుంటూ లోడ్ చేస్తారు. ఈ షిప్స్లోకి వేల కార్లను లోడ్ చేస్తారు. వీటన్నింటినీ బ్యాటరీస్ తీయాలంటే చాలా టైం పడుతుంది, చాలా ఖర్చు అవుతుంది. దీంతో కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇప్పుడు కంటైనర్ షిప్స్ వైపు చూస్తున్నారు. కంటైనర్స్లో కార్స్ని ఎక్కించేటప్పుడే వాటికి బ్యాటరీని తీసేస్తారు. ఆ తర్వాత ట్రక్ ద్వారా ఆ కంటైనర్ని షిప్లోకి లోడ్ చేస్తారు. ఆ తర్వాత షిప్ డెస్టినేషన్కి చేరుకోగానే మళ్ళీ ట్రక్స్లో కార్స్ కంపెనీస్ దగ్గరికి వస్తాయి. అప్పుడు మళ్ళీ కార్స్కి బ్యాటరీస్ అటాచ్ చేస్తారు. దీంతో ఎలక్ట్రిక్ బ్యాటరీస్ నుండి వచ్చే ప్రమాదం నుండి మ్యారిటైమ్ ఇండస్ట్రీని కాపాడొచ్చు. ఈ ప్రమాదంలో షిప్ యొక్క మంటలను ఫైర్ సేఫ్టీ సిబ్బంది సమర్థవంతంగా కంట్రోల్ చేశారు. బట్ షిప్ని మాత్రం అజోర్స్ ఐలాండ్ ఒడ్డుకు చేర్చలేకపోయారు. దీంతో 4000 లగ్జరీ కార్లు ప్రస్తుతం సముద్ర అడుగున ఉన్నాయి. ఈ ప్రమాదం జరిగిన సంవత్సరంలో మ్యారిటైమ్ ఇండస్ట్రీ అలాగే ఆటోమొబైల్ ఇండస్ట్రీ అప్పుడప్పుడే కోలుకుంటున్నాయి. దీంతో సంఘటన వల్ల ఆటోమొబైల్ ఇండస్ట్రీ మరింత ఇబ్బందులకు వెళ్ళింది. కార్ యొక్క డిమాండ్ భారీగా ఉండటం, బట్ తయారు చేసిన కార్లు ఇలా అవ్వటం కంపెనీస్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పుడు చెప్పిన సంఘటనలో కేవలం ఆస్తి నష్టం మాత్రమే జరిగింది. బట్ కొన్ని రోరో షిప్ ప్రమాదాలలో ప్రాణ నష్టం కూడా జరిగింది. ఏంటా సంఘటనలు తెలుసుకుందాం నెక్స్ట్ ఎపిసోడ్లో. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరికి ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.